హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు అప్డేట్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ పండగనే చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికైతే నాకు బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేసినట్టయితే మరికొంతమందికి ఈ వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ లో తెలపండి. మరి ఇంకెందుకల్లా సేమ్ లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ మూవీ నుండి అయితే లాస్ట్ టైం మనకి అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ఏంటంటే జార్డన్లో మనకైతే షూటింగ్ మొదలవబోతున్నట్లయితే మనకు అప్డేట్ వచ్చింది కదా. అండ్ ఇప్పుడైతే మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఇదైతే చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కొత్త లుక్లో కనిపించారు భయ్య. ఈ లుక్లో చూసిన వెంటనే ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు. అండ్ మొదటిలో చాలా సన్నంగా ఉండి అండ్ నీల్గా ఉండి ఫేస్ అంతా వేరేగా మారిపోయింది. ఆ లుక్ వేరేగా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్లో సరికొత్త లుక్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపించడం జరిగింది. అండ్ ఈ పోస్టులన్నీ కూడా మనకైతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్స్ యాప్లో కావచ్చు చాలా వైరల్ అయితే అయ్యాయి. అండ్ ఈ లుక్కే ఖచ్చితంగా ఉండబోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఫస్ట్లో ఒక లుక్ కనిపించింది. అండ్ ఇప్పుడు బాడీ పెంచి లుక్ అయితే మార్చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే. అండ్ ఈ లుక్లో వావ్ అని చెప్పొచ్చు. అండ్ కళ్ళజోడు పెట్టుకొని అండ్ గడ్డం పెట్టుకొని అండ్ బాడీ కూడా పెంచారు కాబట్టి ఆ స్వాగ్ చాలా సూపర్గా ఉంది లుక్ అయితే. మరి మీరు అనుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఏ విధంగా అనిపించాయి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అదే జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే. అండ్ మనకి ఎయిర్పోర్ట్లో అయితే కనిపించారు. అండ్ జార్డన్లో మనకి షూటింగ్ జరుగుతుంది కదా. అండ్ జార్డన్ షూటింగ్లో అయితే ఆయన అయితే చేరడం జరిగింది మూవీ టీంతో పాటుగా. అండ్ ఈ లుక్లో చూసుకున్నట్టయితే ఆయన బాడీ పెంచి సరికొత్త లుక్లు అయితే కనిపిస్తున్నారు. మరి ఈ లుక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అయితే. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ జార్డన్లో షూటింగ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ మూవీలో చాలామంది అభిప్రాయపడడం ఏంటంటే డబల్ క్యారెక్టర్స్ ఉండబోతున్నట్లు చాలామంది ఒపీనియన్ తెలుపుతున్నారు. బట్ ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అండ్ చాలామంది ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, గ్లిమ్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున మనకి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్లిమ్స్ అండ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కూడా అప్పుడే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి అప్పటి వరకు ఎదురు చూడాలి మనం అందరం కూడా. మరి ఈ లుక్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగున్నారు భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ అనేది. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూవీ చాలా పెద్ద స్కేల్ కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మార్షల్ ఆర్ట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ విలన్ కూడా మనకైతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్లు మనకైతే వీడియో రిలీజ్ అయింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. అండ్ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ ఫేవరెట్ హీరో కాబట్టి ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఎన్టీఆర్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు EDP సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.